హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపించింది మీకు? నిన్న అయితే గేమ్ చేంజర్ ఈరోజు టీజర్ రిలీజ్ అయింది కదా. నిన్న గేమ్ చేంజర్ మన టేస్టీ తేజ్ అయ్యాడు. ఎందుకంటే నిఖిల్ కోసం కన్నడ బ్యాచ్ అంతా స్ట్రాంగ్ గా నిలబడిపోతే మనోడు ఏమైతే కానీ చెప్పి వెళ్ళిపోయి నిఖిల్ వేసేసినాడు పాము నోట్లో. కాబట్టి నిన్న గేమ్ చేంజర్ ఆడు మన నబీల్ ఎఫెక్షన్ పాస్ గెలుచుకోవడంలో టేస్టీ తేజ్ హస్తం కూడా ఉందని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ అంటారా టేస్టీ తేజ చేసింది? కరెక్టే, ఎందుకంటే దాని ముందరనే రోహిణి మన హరితేజ గేమ్ లో చూసాడు కదా. రోహిణి నిలబడి ఎంత బతిమాలను కూడా లేదు, నిఖిల్ కోసం స్ట్రాంగ్ గా నిలబడిపోయింది హరితేజ. ఎందుకంటే నిఖిల్ కి ఎఫెక్షన్ పాస్ వస్తే నిన్న హరితేజ డేంజర్ జోన్ లో ఉంది, యష్మి డేంజర్ జోన్ లో ఉంది, పృథ్వీ కూడా నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఎవరికైనా యూజ్ చేస్తాడేమో నిఖిల్ అని చెప్పి వాళ్ళ అభిప్రాయంతో నిలబడిపోయాడు. ఇంకోళ్ళు ఎంత నిలబడినా ఏమి కాదని చెప్పి టేస్టీ తేజ ఆలోచించి ఏమైతే కానీ తీవ్ర పరిమాణాలు నేను ఎదుర్కొంటా అని చెప్పి వేసేసి గేమ్ చేంజర్ అయ్యాడు. అండ్ మన నబీల్ కి ఎఫెక్షన్ పాస్ ఇచ్చాడండి. నబీల్ కి పృథ్వీకి గొడవ అయింది కదా, ఎవరిది కరెక్ట్ అంటారు? పృథ్వీది రాంగ్ అనిపిస్తుంది, కరెక్ట్ నబీల్ అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్ ఏం జస్ట్ గేమ్ పరంగా తను ఎటు సైడ్ నుంచి వేసుకోవచ్చు, దాంట్లో బిగ్ బాస్ ఏం రూల్స్ పెట్టలేదు కాబట్టి తన సైడ్ అటు సైడ్ వచ్చి ఫుల్ గా వేసాడు. యాక్చువల్ గా గేమ్ ప్రకారం పృథ్వీ దాంట్లో నుంచి ఒక్కటి కూడా తీయకూడదు, కానీ 2 times తీసాడు. అది కూడా ఎవరు పాయింట్అవుట్ చేయాలి. కానీ తన పని తను చేసిన వల్ల తన అగ్రిమెంట్ అయ్యి ఊరికి ఇలా చెయ్యి పెట్టగానే చేయి పెడుతున్నావు అని రౌడీలా పృథ్వీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ ఏంటి నువ్వు చేంజ్ అయినావు మళ్ళీ అరుస్తున్నావు అని అన్నారు. పృథ్వీ కొంచెం సైలెంట్ గా ఉంటేనే తను గేమ్ బాగా ఆడాడు. మళ్ళీ పాత పృథ్వీ వచ్చాడు కాబట్టి పృథ్వీ గేమ్ కూడా కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. నిన్న విషయంలో అయితే కంపల్సరీ పృథ్వీ రాంగ్ అబ్బా. నబీల్ గారు చాలా బాగా ఆడారు, వరంగల్ బిడ్డ అని చెప్పి అనిపించుకున్నాడు. హరితేజ గేమ్ ఎలా ఉంది? గాసిప్స్ ఎలా అనిపిస్తుంది? హరితేజ కన్నడ బ్యాట్ లోకి దూకేసింది. నేను నిఖిల్ కోసం అంత ఘోరంగా నేను అనుకోలేదు, నిఖిల్ కోసం అంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని. మొన్నటిదాకా నిఖిల్ తో పోటీ పడి నిఖిల్ ఏమాడుతున్నాడు అది ఇది అని చెప్పిన హరితేజ నిన్న హరికథ కూడా చెప్పింది. ఆ హరికథ వల్లే ఆమె కొంచెం ఈ రోజు ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యష్మి డేంజర్ జోన్ లో ఉంది, మేబీ హెల్మెట్ అయ్యే ఛాన్సెస్ యష్మికి ఉంది, తర్వాత హరితేజకు ఉంది. హరితేజ ఫేక్ అంటారా రియల్ అంటారా? ఫేకే అనిపిస్తుంది ఆమె. ఎందుకంటే సీజన్ 1 లో ఎంత జెన్యున్ గా ఆడింది, బిగ్ బాస్ ఏం చూడలేదు కాబట్టి చాలా జెన్యున్ గా తను ఎలా ఉంటుందో ఆడింది. కానీ ఇక్కడ వచ్చేసరికి తన ఓన్ ఫ్రెండ్స్ వాళ్ళ టీమ్మేట్ రోహిణికి అవినాష్ కి చాలా ద్రోహం చేసింది నిన్న విషయంలో, గేమ్ విషయంలో అనిపిస్తుంది నాకు. ప్రేరణ మెగా షిప్ అయింది కదా, యాటిట్యూడ్ చూపిస్తుంది అంటారా? యాటిట్యూడ్ లే, తను జస్ట్ విష్ణుప్రియకి చెప్పింది మీరు చేయాలి అని, తమ చేయలేదు కాబట్టి తన వెంటే పడడం కొంచెం నస అనిపించింది విష్ణుప్రియకి. కానీ మెగా చీఫ్ చేసింది వినాలి కాబట్టి విష్ణుప్రియ చేసింది తప్పు. ప్రేరణ అయితే నాగార్జున గారి వల్ల పుడింగి అని ఏమన్నా పేరు వచ్చిందో పుడింగి ప్రేరణలాగే సూపర్ గా ఆడారు అనిపిస్తుంది నాకు. అవినాష్ రోహిణి గేమ్ ఎలా ఉంది? అవినాష్ రోహిణి ఉంటేనే సీజన్ 8 అనేది మనం గుర్తు పెట్టుకుంటున్నాం. లేకపోతే చాలా మందికి సీజన్ 8 అనేది స్టార్ట్ అయిందా, అసలు సీజన్ 8 జరుగుతుందా కూడా తెలియదు. అవినాష్ రోహిణి రావడం వల్లే సీజన్ 8 అంత హైప్ వెళ్ళింది. కామెడీ పరంగా ఎంటర్టైన్ పరంగా వీళ్ళు లేకపోతే అసలు పనుకునేది సీజన్ 8 అనేది. చాలా బాగుంది వాళ్ళకి. టాప్ 5 లో ఉంటే ఇంకా బాగుందని అనిపిస్తుంది. గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? గౌతమ్ ఏమో అప్పుడప్పుడు లేస్తా ఉంటాడు, అప్పుడప్పుడు పండుకుంటా ఉంటాడు. గౌతమ్ ఒకే మాదిరి ఉంటే గేమ్ మటుకు సూపర్ గా ఆడతాడు. నిన్న కూడా అతను స్టాండ్ ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే పాపం టేస్టీ తేజ్ అనవసరంగా వేసేసాడు. అంత అవతల పక్క అంత స్ట్రాంగ్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా స్ట్రాంగ్ గా నిలబడాలి. ఊరికే గివప్ ఇచ్చేసాడు. ఇలా ఊరికే గివప్ ఇస్తా పోతూ గౌతమ్ కృష్ణ తన గేమ్ తను వీక్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. గంగవ్వ గేమ్ ఏమైనా కనిపిస్తుందా? గంగవ్వ పాపం ఏమంటారు పెదరాశి పెద్దమ్మ లెక్క, మన బిగ్ బాస్ సీజన్ 8 కి పెద్దమ్మ లెక్క కూర్చోబెట్టారు గంగవ్వని. ఆమె ఉన్నంతలో ఏదో తెలంగాణ పరంగా ఫేమ్ ఉంది కాబట్టి సీజన్ 8 లో ఒక దిష్టి తగలకుండా సీజన్ 8 కి ఒక పేదరాశి పెద్దమ్మ చాలా హుందాతనంగా ఆమెను పెట్టారు అనిపిస్తుంది నాకు. వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారు? ఈ వీక్ మేబీ యష్మి గానీ హరితేజ గానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యష్మి అయితే కొంచెం వెళ్ళిపోయితే కొంచెం ఎక్కడో గేమ్ వీక్ పడిపోతుందేమో అనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే గౌతమ్ కి నిఖిల్ కి యష్మికి మధ్య అదేదో చిన్న ట్రయాంగిల్ జరుగుతుంది కదా, అది మిస్ అవుతారేమో అనిపిస్తుంది. మీరు ఎవరు బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? నేనైతే హరితేజ అనుకుంటున్నా. ఎందుకంటే హరితేజ గేమ్ చాలా ఫ్లిట్ అయింది, వాళ్ళ సొంత ప్లానెట్ వాళ్ళకే ద్రోహం చేస్తుంది అనిపిస్తుంది నాకు. టాప్ 5 లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు? టాప్ 5 లో 100% నిఖిల్ ఉంటాడు, నబీల్ ఉంటాడు. లేడీస్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా కప్పు గెలిచే ఛాన్సెస్ కూడా ప్రేరణకు ఉంది అనిపిస్తుంది నాకు, లేదా రోహిణి. వీళ్ళు నలుగురు అయితే కంపల్సరీ ఉంటారు. విష్ణుప్రియకి లేదంటారా?
విష్ణుప్రియకి ఇంకా లేదు, అయిపోయింది. మొన్న వీక్ దాకా ఉందనిపించింది, కానీ పృథ్వీ తను మోసం చేసినా పృథ్వీని మళ్ళీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి విష్ణుప్రియ వాళ్ళ ఫ్యాన్స్ వేస్తే వేస్తారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు విష్ణుప్రియకి సపోర్ట్ చేయని అనిపిస్తుంది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.